హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని పేరెంట్ అండ్ చైల్డ్ కాంపోనెంట్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మనకి యాంగులర్‌లో ప్రతిదీ కాంపోనెంట్ వైస్ మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ప్రతి కాంపోనెంట్‌కి మనకి 4 ఫైల్స్ ఉంటాయి. ఏమేంటి అనంటే హెచ్‌టీఎంఎల్ ఫైలు, సీఎస్ఎస్ ఫైలు, టైప్‌స్క్రిప్ట్ ఫైలు అండ్ spec.ts ఫైలు. ఈ 4 ఫైల్స్ ఉంటాయి కదా! సో, ఇప్పుడు మనం ఒక కాంపోనెంట్‌ని పేరెంట్ కాంపోనెంట్, ఇంకో కాంపోనెంట్‌ని చైల్డ్ కాంపోనెంట్ అనాలి అనంటే, సపోజ్ నేనిక్కడ ఒక ఎగ్జాంపుల్‌తో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. ఇక్కడ మనకి 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్ 1, కాంపోనెంట్ 2. ప్రతి కాంపోనెంట్‌కి ఒక టైప్‌స్క్రిప్ట్ ఫైల్ ఉంటుంది కదా! ఆ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో దాని యొక్క సెలెక్టర్ ఉంటుంది. దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ కాంపోనెంట్‌ని మనం ఎక్కడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఈ సెలెక్టర్‌ని యూజ్ చేయాలి అని చెప్పి. సో, బేసిక్‌గా మనకి index.html ఫైల్ ఏదైతే ఉంటుందో దాంట్లో బై డిఫాల్ట్ ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఉంటుందనమాట. దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ సెలెక్టర్ ఉన్న చోట ఈ యాప్ రూట్ అనే సెలెక్టర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఏదైతే కంటెంట్ ఉంటుందో దాన్ని రీప్లేస్ చేయమని. సో, ఇక్కడ మనం ఈ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్ చూసుకున్నట్టయితే ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నా. అది హెచ్‌టీఎంఎల్ డిఫాల్ట్ ట్యాగ్. తర్వాత ఇంకొక ట్యాగ్ యూజ్ చేశాను. ఇదేంటి అనంటే వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్. ఆ కాంపోనెంట్ ఏంటి అనంటే హెడర్ కాంపోనెంట్. సో, ఈ హెడర్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్ తీసుకున్నట్టయితే మనకి దీనిలో సెలెక్టర్ ఏముంది? యాప్ హెడర్ ఉంది. సో, ఈ యాప్ హెడర్ అనే సెలెక్టర్ ఎక్కడైతే యూజ్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అనంటే ఆ టైప్‌స్క్రిప్ట్ ఫైల్‌లో టెంప్లేట్ యూఆర్ఎల్‌లో ఏ పాత్ అయితే ఇచ్చామో హెచ్‌టీఎంఎల్ దాని యొక్క కంటెంట్ ఇక్కడ రీప్లేస్ అవ్వాలండి. సపోజ్ మనకి ఈ హెడర్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో ఇది రాసాము అనంటే, మనకి యాంగులర్‌లో ఏమవుతుంది అనంటే, ఈ యాప్ హెడర్ అని ఉన్న ప్లేస్‌లో ఈ కంటెంట్ అనేది రీప్లేస్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ యాప్ కాంపోనెంట్ అనేది పేరెంట్ కాంపోనెంట్ అండ్ హెడర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని చైల్డ్ కాంపోనెంట్ అని చెప్తాం. ఎందుకనంటే ఒక కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్‌లో మనం వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్‌ని యూజ్ చేస్తున్నాం. ఆ యూజ్ చేసిన సెలెక్టర్ యొక్క కాంపోనెంట్‌నేమో చైల్డ్ కాంపోనెంట్ అంటాము. దేనిలో అయితే ఏ కాంపోనెంట్‌లో అయితే మనం దీన్ని యూజ్ చేస్తున్నామో దాన్నేమో పేరెంట్ కాంపోనెంట్ అని అంటాం. సో, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం. సో, ఇక్కడ మనకి హెడర్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ అని 2 ఉన్నాయి. సో, నేను అక్కడ ఎగ్జాంపుల్‌లో చూపించినట్టుగానే ఇక్కడ ఒక డివ్ ట్యాగ్ తీసుకుంటున్నా. ఇక్కడ థిస్ ఈజ్ యాప్ కాంపోనెంట్ అని ఇస్తున్నా. అండ్ తర్వాత హైఫెన్ పెట్టి పేరెంట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ ఈ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్‌లో వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్. సో, ఆల్రెడీ ఇక్కడ నేను ఇంకొక కాంపోనెంట్ క్రియేట్ చేసుంది. దాని యొక్క సెలెక్టర్‌ని యూజ్ చేస్తున్నా. యాప్ హెడర్ అనేది దీని యొక్క సెలెక్టరు. సో, దీని మీనింగ్ ఏంటి అనంటే, యాప్ హెడర్ సెలెక్టర్ ఎక్కడైతే యూజ్ చేస్తామో, ఈ హెడర్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్‌టీఎంఎల్‌లో ఉన్న కంటెంట్ అక్కడ చూపించాలి అని. ప్రెజెంట్ ఇక్కడైతే ఏ కంటెంటు లేదు. సో, ఇక్కడ నేనేం చేస్తున్నాననంటే, థిస్ ఈజ్ హెడర్ కాంపోనెంట్ హైఫెన్ పెట్టి చైల్డ్ పెడుతున్నా. అండ్ ఇప్పుడు మనం ఈ యాప్ కాంపోనెంట్ యొక్క హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఏదైతే ఉందో దానిలో మనం ఈ హెడర్ యొక్క సెలెక్టర్‌ని యూజ్ చేద్దాం. సో, ఇప్పుడు మనం అవుట్‌పుట్‌ని చూసినట్టయితే మనకి థిస్ ఈజ్ యాప్ కాంపోనెంట్ పేరెంట్ అని వచ్చింది. థిస్ ఈజ్ హెడర్ కాంపోనెంట్ చైల్డ్ అని వచ్చింది. సో, ఇక్కడ మనం ఏం చేసాము? ఈ పేరెంట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో యాప్ కాంపోనెంట్‌లో దానిలో వేరే కాంపోనెంట్ యొక్క సెలెక్టర్‌ని యూజ్ చేసాం. ఆ సెలెక్టర్ దేనికి సంబంధించిందంటే హెడర్ కాంపోనెంట్. సో, ఈ హెడర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో అది ఇక్కడ చైల్డ్ కాంపోనెంట్. అండ్ ఈ యాప్ కాంపోనెంట్ ఈ సెలెక్టర్‌ని ఎక్కడైతే యూజ్ చేసామో ఆ హెచ్‌టీఎంఎల్ ఫైల్ ఏ కాంపోనెంట్‌కి సంబంధించిందో అది పేరెంట్. అండ్ ఇక్కడ ఈ సెలెక్టర్ ఏమో చైల్డ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం దీన్ని రిమూవ్ చేసేసినట్టయితే మనకి ఆ హెడర్ కంటెంట్ అనేది చూపించదు. ఎందుకనంటే ఆ సెలెక్టర్‌ని యూజ్ చేసినప్పుడే మనకి దానిలో హెచ్‌టీఎంఎల్ కంటెంట్ అనేది బ్రౌజర్‌లో డిస్‌ప్లే అవుతుంది. అసలు మనకి ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అనంటే, యాప్ కాంపోనెంట్‌లో కంటెంట్ ఎలా డిస్‌ప్లే అవుతుందనంటే, మనకి బ్రౌజర్‌లో మెయిన్ ఓపెన్ అయ్యేది index.html. దీనిలో మనం యాప్ రూట్ అని యూజ్ చేసాం కాబట్టి, ఆ యాప్ రూట్ అనేది యాప్ కాంపోనెంట్ యొక్క సెలెక్టరు. సో, యాప్ కాంపోనెంట్‌లో హెచ్‌టీఎంఎల్ ఏదైతే ఉంటుందో అది డిస్‌ప్లే అవుతుంది. కానీ మనం ఇక్కడ ఈ యాప్ రూట్‌ని ఇక్కడ చైల్డ్ అని అనం. ఎందుకనంటే, ఈ index.html అనేది కాంపోనెంట్ కాదు. జస్ట్ నార్మల్ హెచ్‌టీఎంఎల్ ఫైల్.
సో, ఈ ఓన్లీ ఇండెక్స్డ్ హెచ్టీఎంఎల్ మాత్రమే నార్మల్ ఫైల్ హెచ్టీఎంఎల్. రిమైనింగ్ అన్నీ కాంపోనెంట్‌కి సంబంధించినవే. సో, ఇలా కాంపోనెంట్ హెచ్టీఎంఎల్ ఫైల్‌లో వేరే కాంపోనెంట్ సెలెక్టర్‌ని యూజ్ చేసిన దాన్నేమో చైల్డ్ అంటారు. అది దేనిలో యూజ్ చేస్తున్నామో దాన్ని పేరెంట్ అంటాము. థాంక్ యూ ఫర్ వాచింగ్.